సుప్రీంకోర్టులో వైఎస్ఆర్సీపీ నేత గౌతమ్ రెడ్డికి ఊరట లభించింది. అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ జరిగే వరకు అరెస్టు చేయవద్దని ఆదేశించింది. అలాగే ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలి అని ఆదేశించింది. గౌతమ్ రెడ్డి తరపున సీనియర్ లాయర్లు సిద్ధార్థ దవే, అల్లంకి రమేష్ వాదనలు వినిపించారు. గౌతమ్ రెడ్డిపై టీడీపీ ప్రభుత్వం అక్రమంగా హత్యాయత్నం కేసు బనాయించిందని వాదించారు. అలాగే ఏపీ ప్రభుత్వం కేవియట్ ఎలా దాఖలు చేస్తుందని చివాట్లు పెట్టింది సుప్రీంకోర్టు. ముందస్తు బెయిల్ పిటిషన్లో తొలి విచారణలోనే ప్రభుత్వం తరపున కేవియట్ దాఖలు చేసిన సిద్ధార్థ లూథ్రా విచారణకు హాజరవ్వడంపై విస్మయం వ్యక్తం చేసింది. ఫిర్యాదుదారు కాకుండా ప్రభుత్వమే ఈ కేసులో ఎందుకు యాక్టివ్గా ఉందని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఢిల్లీ ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, వైఎస్ఆర్సీపీ నేత గౌతమ్ రెడ్డికి ఈ రోజు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనను అరెస్టు చేయొద్దని, తదుపరి విచారణ వరకు మధ్యంతర రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు కొద్దిసేపటి కిందటే ఆదేశాలు జారీ చేసింది. నిజానికి ఆయన పైన ఒక వ్యక్తి దాఖలు చేసినటువంటి కేసులో ఐపీసీ 307 కింద ఏపీ పోలీసులు కేసు బనాయించారు. సో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన పైన అక్రమంగా కేసు బనాయించడంతో ఈ అంశానికి సంబంధించి ఇతను అరెస్ట్ చేయొద్దని యాంటిసిపేటరీ బెయిల్ కోసం ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సో సుప్రీంకోర్టు ఈ రోజు ఆయన తరపున వాదనలు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే, న్యాయవాది అల్లంకి రమేష్ వాదనలు వినిపించారు. సో ఇప్పటికీ పిటిషనర్ గౌతమ్ రెడ్డికి 60 సంవత్సరాల పైన ఉంది. గతంలో ఆయన అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వ్యక్తి. సో ఆయనకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సో ఆ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆ వాదనలన్నింటినీ విన్న తర్వాత గౌతమ్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దని, తదుపరి విచారణ వరకు అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు ఇస్తూ ఇంటర్వ్యూ ప్రొటెక్షన్ గ్రాంట్ చేసినటువంటి పరిస్థితి. అలాగే ఇటు ఏపీ ప్రభుత్వానికి అలాగే ఇటు పోలీసులకు దీనికి సంబంధించిన నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో దీనికి సంబంధించినటువంటి అంశం పైన జవాబు చెప్పాలని, ఆ మేరకు కౌంటర్ అఫిడవిట్ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం తరఫున సిద్ధార్థ లూథ్రా హాజరై యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వద్దని, రక్షణ కల్పించవద్దని వాదనలు చేసే ప్రయత్నం చేసినప్పటికీ సుప్రీంకోర్టు అంశాన్ని పట్టించుకోలేదు. ప్రభుత్వం ఎందుకు ఇంత యాక్టివ్ గా ఈ కేసులో ఉంది, ఒక ప్రైవేటు వ్యక్తి దాఖలు చేసినటువంటి అంశంలో ఆ ప్రైవేటు వ్యక్తి కాకుండా ప్రభుత్వమే ఈ కేసులో ఎందుకు ఇంత యాక్టివ్ గా ఏకంగా కేవియట్ దాఖలు చేసి మరి తొలి విచారణలోనే ఫస్ట్ లిస్టింగ్ లోనే ఎలా సుప్రీంకోర్టు ముందుకు వస్తుందని కూడా ఈ రోజు సుప్రీంకోర్టు చాలా విస్మయాన్ని వ్యక్తం చేసింది. సో తమకు ప్రభుత్వం ఎందుకు ఇంత యాక్టివ్ గా ఉందో తెలుసు అని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్య నిర్ణయించినటువంటి పరిస్థితి. సో ఆ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున వాదనలను పక్కన పెట్టి ఈ రోజు యాంటిసిపేటరీ బెయిల్ సంబంధించినటువంటి కేసులో ఇంటరిమ్ ప్రొటెక్షన్ కల్పిస్తూ గౌతమ్ రెడ్డికి అరెస్టు చేయొద్దని ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.